హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మా ఛానల్లో ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. కొంచెం ఓపిక్గా వీడియో మొత్తం చూడండి. ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు షేర్. అండ్ దాంతోపాటు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. అండ్ ఆల్సో మీ వ్యూస్ ఏంటో కామెంట్లో పెట్టండి. అయితే ఫస్ట్ ప్యాన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను. అన్బాక్సింగ్ చేసి ఆ వీడియో ఎడిట్ చేస్తున్న టైంలో నాకు అనిపించింది ఏంటి అంటే, ఈ అన్బాక్సింగ్ వీడియోలు ఎలా చేస్తారా బాబు, వాళ్ళకు దండం పెట్టాలి. ఎందుకంటే ఇది చాలా కష్టం గైస్. ఇట్ ఈస్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ఇట్ లుక్స్. అండ్ ఈ ప్యాన్ నేను 1890 రూపీస్కి కొన్నాను. ఇట్ ఈస్ అ ప్రెస్టేజ్ ప్యాన్. ఈ ప్యాన్ బేసిక్ అవుట్లైన్ రివ్యూ ఏంటి అంటే, ఇట్ ఈస్ వెరీ వెరీ హెవీ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, హ్యాండిల్స్ లేవు. సో మనం స్టవ్ మీద నుంచి పక్క స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేయాలన్నా, లేకపోతే మొత్తం కుకింగ్ అయిపోయాక పక్కన పెట్టాలన్నా ఇట్ ఈస్ వెరీ మచ్ హెవీ. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే, కాస్ట్ ఐరన్ కాబట్టి దీన్ని కాన్స్టెంట్ మెయింటెనెన్స్లో ఉంచాలి, లేదు అంటే రస్ట్ పట్టేస్తుంది. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటి అంటే, మనం వంట అయిపోయిన తర్వాత కూడా పిల్లలకి దొరకకుండా కొంచెం దూరంగా పెట్టాలి. ఎందుకంటే నంబర్ 1, దిస్ ఈజ్ వెరీ హెవీ. పడితే ఇంకా చాలా ఎక్కువ ఇంజరీ అవుతుంది. నంబర్ 2 ఏంటి అంటే, వంట అయిపోయిన ఒక 1-2 అవర్స్కి కూడా హీట్ అలానే ఉంటుంది. సో జాగ్రత్తగా పెట్టుకోవాలి దీన్ని కిచెన్లో. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మనం నార్మల్ దోశలు అయితే కొంచెం సేపు అటు ఇటు వెళ్ళి అది అంతా కుక్ అయ్యే వరకు వెయిట్ చేయొచ్చు. బట్ కాస్ట్ ఐరన్ తవ చాలా ఫాస్ట్గా హీట్ ఎక్కుతుంది అండ్ హీట్ మెయింటైన్ అవుతుంది కూడా. సో దాన్ని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకొని పక్కనే ఉండాలి. సో సీజనింగ్కి వచ్చేద్దాం. సీజనింగ్లో ఏంటంటే, ఫస్ట్ నీట్గా వాష్ చేసుకోవాలి. రెగ్యులర్ యూటెన్సిల్స్ ఎలా యూస్ చేస్తామో సేమ్ అలానే క్లీన్ చేసుకున్నాను. ఒకవేళ ఏమైనా డస్ట్ అది ఇది ఉన్నా కొంచెం ప్రెషర్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. దీనికి ఏం కోటింగ్ ఉండదు కాబట్టి నాన్ స్టిక్ లాగా ప్రాబ్లం లేదు. రెగ్యులర్గానే క్లీన్ చేసినట్టు చేయొచ్చు. ఆ తర్వాత మొత్తం వాటర్ ఇవాపరేట్ అయిపోయాక ఆయిల్ స్ప్రెడ్ చేసి దాని టిష్యూతో ప్యాన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసి ఈ ప్రాసెస్ ఎంటైర్ థింగ్నే సీజనింగ్ అంటారు. ఈ ప్యాన్కి ఇది మస్ట్ అండ్ షుడ్గా చేయాలి, లేదు అంటే మన దోశలు డెఫినెట్గా బాగా రావు. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ ఆయిల్ స్ప్రెడ్ చేసి చాప్డ్ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ వరకు చేయమని చాలా యూట్యూబ్ ఛానల్స్లో చెప్పారు, కానీ అంత అవసరం లేదు గైస్, బాగానే వస్తున్నాయి. కొంచెం ఫ్రై చేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ప్యాన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఒక సెంటర్లోనే మనం పెట్టి కాకుండా ఆనియన్స్తో ప్యాన్ అంతా అటు ఇటు ఫ్రై చేసిన తర్వాత దెన్ ఈ స్టెప్ కూడా అయిపోతుంది. ఇవి డిస్కార్డ్ చేయాలి. ప్యాన్ ఎంత హెవీగా ఉంది అంటే, మనం నార్మల్ ప్యాన్స్లో అయితే ఏదైతే యూస్ చేసిన తర్వాత డిస్కార్డ్ చేయడానికి ప్యాన్ లిఫ్ట్ చేస్తామో, ఇది లిఫ్ట్ చేయడానికి కూడా అవ్వట్లేదు గైస్, అంత హెవీగా ఉంది. సో అక్కడే డిస్కార్డ్ చేసేసి వాటర్ దానిపైన పోసే క్లీన్ చేసేసాను ఫర్ ద థర్డ్ స్టెప్ ఇన్ ద సీజనింగ్. సో ఇదంతా డిస్కార్డ్ చేసింది నేను వీడియోలో చూపించలేదు. అయితే ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఈ స్టెప్ కంప్లీట్ చేసిన వెంటనే ఐ స్టార్టెడ్ డిస్కార్డింగ్ అండ్ రెడీ ఫర్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ సీజనింగ్. అయితే ఈ సీజనింగ్ దిస్ ఈజ్ లైక్ ఎవ్రీ 2 వీక్స్ ఆర్ ఎప్పుడైనా దోశలు బాగా రావట్లేదు అన్నా, లేదంటే ఎవ్రీ సమ్ 20 డేస్కి అలా చేసుకోవాల్సిన సీజనింగ్. ఇది కాకుండా రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటుంది. రెగ్యులర్ మెయింటెనెన్స్ ఏంటి అంటే, మనం డైలీ ప్యాన్ని ఆయిల్లో టిష్యూ ముంచి మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక క్లాత్లోనో లేకపోతే ఇంకెందులోనో వ్రాప్ చేసి కొంచెం ఎయిర్కి గాలి తగలకుండా పెట్టాలన్నమాట. సో ఇదా చేయకపోతే రస్ట్ అనేది డెఫినెట్గా పట్టేస్తుంది అండ్ మనం అంత పెట్టి కాస్ట్ కొన్న ప్యాన్ వేస్ట్ అయిపోతుంది. బట్ ట్రస్ట్ మీ, కాస్ట్ ఐరన్ దోశ ఈజ్ వెరీ గుడ్. ఎందుకంటే నాన్ స్టిక్లో యూస్ చేసే టెఫ్లాన్ కోటింగ్స్ ఇవన్నీ దే ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ హెల్త్, ఎస్పెషలీ ఫర్ ద కమింగ్ జనరేషన్స్ ఆల్సో. అయితే లాస్ట్ స్టెప్ ఆఫ్ సీజనింగ్గా నేను ఇది ఆయిల్ స్ప్రెడ్ చేసి క్లీన్ చేసేసి ఆ తర్వాత ఫోల్డ్ చేసి పెట్టేశాను. 2